హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యమని. దాన్ని డైలీ మనం న్యూస్ పేపర్లో ఫాలో అవుతూ ఉండాలని. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటో న్యూస్లో ఏమేమి వచ్చాయో చూద్దామండి. ఫస్ట్ ఏమో లక్ష రుణమాఫీ. నేను మెయిన్గా తెలంగాణకు సంబంధించి చెప్తున్నానండి, టీఎస్పీఎస్సీకి సంబంధించి. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,00,000 వరకు రుణమాఫీ చేసిందండి. ఎప్పుడు? జూలై నిన్నంటే జూలై 18కి. ఈ రుణమాఫీకి సంబంధించి కొన్ని బిట్స్ చూద్దాము. ఈ రుణమాఫీకి సంబంధించి వరంగల్ సభలో రాహుల్ గాంధీ ఒక రైతు డిక్లరేషన్ ఇచ్చాడు. ఎప్పుడు? జూలై 6th, 2022లోనే ఇచ్చాడు. ఆ డిక్లరేషన్ ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది, కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రుణమాఫీ 1,00,000 వరకు మొదటి విడతగా 1,00,000 వరకు రుణమాఫీ చేసింది. అదేవిధంగా 2023 సెప్టెంబర్ 15న సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారంటీలతో పాటు ఈ రుణమాఫీ హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ హామీలు రాహుల్ గాంధీ ఇచ్చిన వరంగల్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన డిక్లరేషన్ మరియు సోనియా గాంధీ చేసిన ఈ 6 గ్యారంటీలను, వీటిలో రుణమాఫీ అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మొదటి విడతగా 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసింది. దాని ప్రకారం 6,06,998 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇది రుణమాఫీకి సంబంధించి. అని కొంచెం బ్రీఫ్గా చూద్దాం. తర్వాత మనకు హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా రవి గుప్తా అనే అతను నియామకం జరిగిందండి. నెక్స్ట్ మెయిన్గా మనకి ఇప్పుడు న్యూస్లో ఉంది పూరి జగన్నాథ్ టెంపుల్కి సంబంధించి. ఆ టెంపుల్కి సంబంధించి ఆ రత్న భండాగారం అంటారు కదా, దాని రహస్య గదిని 46 years తర్వాత ఇప్పుడు తెరవడం జరిగిందండి. దాన్ని పర్యవేక్షిస్తున్నది ఎవరు అంటే జస్టిస్ రథ్ కమిటీ అనే వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు న్యూస్కు సంబంధించి ఈరోజు పేపర్లో ఏమేమి వచ్చాయి, మెయిన్ హెడ్డింగ్స్ అనేవి నేను బ్రీఫ్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఇందులో మనకు న్యూస్లో అమరాబాద్ టైగర్ రిజర్వ్ గురించి ఇచ్చారు. ఎందుకంటే అందులో చెంచులు, పెంటల గ్రామాలు తరలింపుకు సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ నల్లమల అభయారణ్యం నాగర్ కర్నూల్లో ఉంటుంది. ఇది దానికి సంబంధించి ఒక న్యూస్ ఉంది. మళ్ళీ మనం స్పోర్ట్స్ విషయానికి వస్తే మనకు ప్యారిస్లో ఒలింపిక్స్ అనేవి జరగబోతున్నాయండి. ఇంకా 7 రోజుల్లో జరగబోతుందని ఇచ్చారు. అంటే ఈరోజు డేట్ 19, 20, 21, 22, 23, 24, 25, 26 అని నేను అనుకుంటున్నాను. ఇంకా 7 రోజుల్లో ప్యారిస్లో ఒలింపిక్స్కి మన ఏపీ మరియు తెలంగాణ నుంచి మొత్తం 8 మంది సెలెక్ట్ అయ్యారు. 8 మంది ఎవరో మనం చూద్దాము బ్రీఫ్గా. ఏపీ నుంచి పివి సింధు, సాత్విక్ బ్యాడ్మింటన్, జ్యోతిరాయ్, జ్యోతి యారాజీ, దండి జ్యోతికాశ్రీ, బొమ్మదేవర ధీరజ్. వీరు ఈ 5గురేమో ఏపీ నుంచి సెలెక్ట్ అయ్యారు. మన తెలంగాణ నుంచి నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ, ఈషా సింగ్. ఇందులో మనకు పివి సింధుకు 2016 ఒలింపిక్స్లో రజతం వచ్చింది. 2021 ఒలింపిక్స్లోనేమో కాంస్యం వచ్చింది. ఇవి మనకు ప్యారిస్ ఒలింపిక్స్కి మొత్తం 8 మంది సెలెక్ట్ అయ్యారు ఏపీ తెలంగాణ నుంచి. ఆ 8 మంది వీళ్ళు. నెక్స్ట్ T20 అనేది ఇప్పుడు మళ్ళీ శ్రీలంకలో జరగబోతుందని ఈ నెల 27 నుంచి 30 తారీఖు వరకు. దానికి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ అనే అతను సెలెక్ట్ అయ్యాడు. ఈ స్పోర్ట్స్కి సంబంధించి. నెక్స్ట్ ఏఐ, మన ఎకానమీకి సంబంధించి, మన తెలంగాణకు సంబంధించిన న్యూస్ ఏంటంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. సైబర్ సెక్యూరిటీలో శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించేందుకు బ్రిటిష్ హై కమిషన్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలు అనేవి ముందుకొచ్చాయన్నట్టు. దీన్ని మనకు చెప్పింది దీనికి సంబంధించి ఇది న్యూస్. దీనికి మన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దీనికి సంబంధించి వారికి కృతజ్ఞత తెలుపుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దానికి ఈ ఐటీకి సంబంధించి దాని గురించి ఒక రోడ్ మ్యాప్ను
అంటే కార్యాచరణ ప్రణాళిక రూపొందించవలసిందిగా ఈ సంస్థలను శ్రీధర్ బాబు కోరడం అనేది జరిగింది. ఇది ఈరోజు న్యూస్కి సంబంధించి బ్రీఫ్గా చెప్తున్నాను.